ప్రతి వారు కూడా నార్త్ ఫేసింగ్ లేదా ఈస్ట్ ఫేసింగ్ ఇళ్ళకే స్థలాలని ఇష్టపడుతూ ఉంటారు. ప్రిఫరెన్స్ వీటికే ఇస్తూ ఉంటారు. కోర్స్ కట్టే అపార్ట్మెంట్స్ కూడా మోస్ట్లీ 99% అనొచ్చు ఈస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగే కడుతుంటారు. నార్త్ ఫేసింగ్ ఎక్కడో 1-2 ఉంటాయి. సౌత్ ఫేసింగ్ అయితే అసలు ప్రశ్నే ఉండదు. కానీ ఇండిపెండెంట్ హౌసెస్కి వచ్చే వరకు అక్కడ ఏదైనా ప్లాట్ కొన్ని కట్టుకోవాలి. సౌత్ ఫేసింగ్ అంటే జనాలు జడిసిపోతారు, బట్ జోలికి వెళ్ళారు. నార్తో ఈస్టో లేకపోతే ఈశాన్యమో ఇలా ప్రిఫర్ చేస్తుంటారు. ఎందుకు ఇలా అంటే అందరికీ వచ్చేది అనుభవం. అక్కడక్కడ చూస్తుంటారు కదా, దక్షిణం ఇళ్లలో ఉన్న వాళ్ళు, పశ్చిమ ఇళ్లలో ఉన్న వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. దక్షిణం దోషపూరితంగా ఉండి అక్కడ మగవాళ్ళు ఉండరు. కొన్ని సందర్భాల్లో ఆడవాళ్ళు చనిపోవడం, మగవాళ్ళు చనిపోవడం, వెస్ట్ ఫేసింగ్ హౌసెస్లో ఎంత కష్టపడ్డా పైకి రాకపోవడం, చాలా క్రానిక్ జబ్బులతో బాధపడడం, కొన్ని సందర్భాల్లో పక్షవాతంతో కూడా బాధపడే వాళ్ళు ఉంటారు. ఆ ఇళ్లలో కష్టపడి అలసిపోయే వాళ్ళు ఇలా వెస్ట్ ఫేసింగ్ హౌస్లో కనబడుతుంటారు మనకు. అంటే ఈస్ట్ ఫేసింగ్ హౌస్లో కూడా ఉంటారు, కానీ ఎక్కువ శాతం ఇలా వెస్ట్ ఫేసింగ్ హౌసెస్లో కనబడుతూ ఉంటారు. దీనికి కారణం